చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రాంతానికి చెందిన వీరరాఘవరెడ్డిపై గతంలో కూడా పోలీస్ కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలో కలిపి 27,800 గ్రామాలు ఉన్నాయని, ఒక్కొక్క ఊరి నుంచి కనీసం ఒక్కొక్క సైనికుడు తనతో కలిసి వచ్చిన రామరాజ్య స్థాపన సాధ్యమంటూ వీరరాఘవరెడ్డి గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నాడు. ఆ కోణంలోనే పలు వీడియోలు కూడా తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. అయితే ఆయన ప్రసంగాలను పరిశీలించిన వారు ఇదంతా ఆలయాల పేరుతో ఉన్న భూములపై అజమాయిషీ కోసం, దేవాలయాలపై ఆధిపత్యం కోసం వీరరాఘవరెడ్డి చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.